వెరీ గుడ్ మార్నింగ్ డియర్ ఆస్పిరెంట్స్. స్వాతంత్రానంతరం విద్యా విషయంపై ఏర్పాటు చేసిన ముఖ్యమైన కమిటీల గురించి చర్చించుకుంటున్నాం కదా. అందులో భాగంగా మనం నెక్స్ట్ క్లాస్ని ఇప్పుడు కంటిన్యూ చేయబోతున్నాం. గత క్లాస్ చివరిలో మనం 1968లో ఏర్పాటు చేసిన నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 1 గురించి పూర్తిగా మాట్లాడుకున్నాం కదా. క్రోనాలజీలో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ 1975 పార్థసారథి కమిటీ. ఎక్కువ ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కాకపోతే ప్రశ్న వస్తే రావచ్చు. ఏమని? విచ్ కమిటీ రికమెండెడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఓపెన్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఓపెన్ యూనివర్సిటీ అంటే ఐడియా ఉంది కదా, దూర విద్య. ఇప్పుడు చాలా మంది డైరెక్ట్ గా కాలేజీకి వెళ్ళనవసరం లేకుండానే దూర విద్య ద్వారా డిగ్రీలు పీజీలు చేస్తున్నారు కదా. దీని అంతటికీ మూలం ఏంటి? భారతదేశంలో ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్. ఆ ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్ ని రికమెండ్ చేసిన కమిటీ పార్థసారథి కమిటీ. సంవత్సరం 1975. 1975లో పార్థసారథి కమిటీ ఇంపార్టెంట్ అవ్వచ్చు, కాకపోవచ్చు, కానీ సైట్ మాత్రం శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ సైట్ మాత్రం నిజంగా చాలా ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో విద్యని గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకి కూడా పెద్ద ఎత్తున విద్యని అందుబాటులోకి తీసుకురావడం కోసం మన ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, అమెరికన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, నాసా. ఆ నాసాతో కలిపి చేపట్టిన ప్రోగ్రామే సైట్. భారతదేశంలో ఎడ్యుకేషన్కు సంబంధించి సైంటిఫిక్ అప్రోచ్ ఇచ్చిన మొట్టమొదటి కార్యక్రమం సైట్, శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్. ఏ సంస్థతో కలిపి ఏర్పాటు చేశారని అడగొచ్చు. అమెరికా యొక్క నాసా సంస్థతోటి. అంటే మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా టెలివిజన్స్ ద్వారా, టీవీల ద్వారా విద్యా సంబంధిత కార్యక్రమాలను అందజేస్తారు. ఈ సైట్ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన అంతర్జాతీయ సంస్థలు ఏవి అని అడుగుతారు. ఒకటి యుఎన్డిపి అంటే తెలుసు కదా, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. 2 యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. 3 యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఇక 4వది మరియు చివరిది ఐటియు అంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. మరి టీవీలు, రేడియోల ద్వారా ఎడ్యుకేషన్ అంటే విద్యా సంబంధిత కార్యక్రమాలు ప్రసారం చేయాలంటే శాటిలైట్ ఉండాలి కదా, ఆ ఉపగ్రహం. ఆ శాటిలైట్ ఇండియాదా, నాసాదా? నాసాదే. అంటే ఆ శాటిలైట్ ని ప్రొవైడ్ చేసింది అమెరికానే. ఆ శాటిలైట్ పేరు ఏంటి అంటే ATS-6. ATS-6 దాని పేరు ATS-F అని కూడా అంటారు. జనరల్ గా ఎక్కువ అడిగే చోట ఆప్షన్స్ లో ATS-6 అనే ఇస్తున్నాడు. నెక్స్ట్ తప్పనిసరిగా క్వశ్చన్ వచ్చే టాపిక్ చూడండి. భారతదేశంలో విద్య ఉమ్మడి జాబితాలోకి ఏ సవరణ ద్వారా వెళ్ళింది? 42వ రాజ్యాంగ సవరణ. ఏ ప్రధానమంత్రి హయాంలో? ఇందిరాగాంధీ హయాంలో. ఏ సంవత్సరంలో విద్య ఉమ్మడి జాబితాలోకి వెళ్ళింది? 1976. అంటే ఒక అంశం మీద ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడగొచ్చో చూడండి. ఇలా కాకుండా అసలు రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి విద్య ఏ జాబితాలో ఉంది అని అడుగుతారు. విద్య ఏ జాబితాలో ఉందంటే రాష్ట్ర జాబితాలో ఉంది. కానీ 1976 వరకు, అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1976 వరకు చూసి విద్య అనేది పూర్తిగా రాష్ట్ర జాబితాలోనే ఉండి కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకపోతే గనుక విద్య అంతగా డెవలప్ అవ్వదు అనే అభిప్రాయంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చింది. నెక్స్ట్ ఇందాక పార్థసారథి కమిటీ గురించి మాట్లాడుకున్నాం కదా. 1975 పార్థసారథి కమిటీ మొట్టమొదటిసారిగా ఇండియాలో ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్ ని రికమెండ్ చేసింది అని. మరి పార్థసారథి కమిటీ రికమెండ్ చేసిన తర్వాత 1975లో రికమెండ్ చేసిన తర్వాత మన భారతదేశంలో ఫస్ట్ ఓపెన్ యూనివర్సిటీ ఎప్పుడు ఏర్పడింది? అసలు భారతదేశంలో ఫస్ట్ ఓపెన్ యూనివర్సిటీ ఏది? భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీ 1982లో ఏర్పడింది. భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, హైదరాబాద్. కాకపోతే ఇది స్టేట్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ కాదు. ప్రశ్నని సరిగ్గా అర్థం చేసుకోవాలి. భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ లేదా సెంట్రల్ యూనివర్సిటీ ఏది అని అడిగితే అప్పుడు మీరు ఇగ్నో చెప్పాలి. ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ, ఇగ్నో. అలా కాకుండా భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీ ఏది అంటే హైదరాబాద్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. కానీ అది రాష్ట్ర స్థాయి యూనివర్సిటీ, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న యూనివర్సిటీ అది. 1982లో అంబేద్కర్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే 85లో ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ, ఇగ్నోని ఏర్పాటు చేశారు. ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 1968 అని గుర్తుంది కదా మీకు. భారతదేశంలో సెకండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986. అంటే లాస్ట్ లో ఉన్న 2 నెంబర్లు 68ని రివర్స్ చేసుకుంటే 86. 1986లో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2. ఈ ఎడ్యుకేషనల్ పాలసీ 2 యొక్క స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా మామూలు విద్యతో పాటు ఆధునిక సాంకేతిక విజ్ఞానం మరియు అదే టైంలో సంస్కృతి సాంప్రదాయాలను కూడా విద్యార్థులకు బోధించాలని చెప్పి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చెప్పింది.
నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2 అంటే ఏ జాతీయ విద్యా విధానము తన విద్యా ప్రణాళిక ద్వారా సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని కూడా గా అంటే రెండింటిని గా బోధించాలని చెప్పిన జాతీయ విద్యా విధానం ఏది అంటే రెండవ జాతీయ విద్యా విధానం. మరి మొదటి జాతీయ విద్యా విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసిన ప్రధానమంత్రి ఎవరంటే గుర్తుంది కదా మీకు, ఇందిరాగాంధీ. మరి రెండవ జాతీయ విద్యా విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసిన ప్రధానమంత్రి ఎవరు అని అడుగుతారు. ఆవిడ కొడుకే రాజీవ్ గాంధీ. మొదటి జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తల్లి ఇంట్రడ్యూస్ చేస్తే 1986 రెండవ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీని కొడుకు ఇంట్రడ్యూస్ చేశాడు రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ గారు జాతీయ విద్యా విధానం 2 ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు జవహర్ నవోదయ విద్యాలయ సిస్టమ్ అని కూడా ఏర్పాటు చేశారు. అంటే ప్రశ్న ఇలా రావచ్చు, జవహర్ నవోదయ విద్యాలయ సిస్టమ్ ని ఏర్పాటు చేసిన ప్రధాని ఎవరు, లేదా జవహర్ నవోదయ విద్యాలయ సిస్టమ్ ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు, లేదా జవహర్ నవోదయ విద్యాలయ సిస్టమ్ ఏ సంవత్సరం పిల్లలకి లేదా ఏ వర్గానికి చెందిన పిల్లలకి అంటే రూరల్ పాపులేషన్ కి సంబంధించిన పిల్లలకి ఫ్రీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ జవహర్ నవోదయ విద్యాలయ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 6 నుంచి 12వ తరగతి వరకు 6th క్లాస్ టు ఇంటర్ కంప్లీట్ చేసే వరకు ఈ జవహర్ నవోదయ విద్యాలయాల్లో చదువుకోవచ్చు. ఎవరు చదువుకోవచ్చు? గ్రామీణ ప్రాంతాల పిల్లలు. మళ్ళీ ఇమీడియట్ గా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసింది, 1987 ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఈ కాన్సెప్ట్ మీద వచ్చే క్వశ్చన్స్ లో ఒక ఖచ్చితమైన ప్రశ్న ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. రెండవ నేషనల్ పాలసీ అయిన మరునాటి సంవత్సరమే ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ని ఏర్పాటు చేశారు. ఎందుకు అంటే టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్, రెడ్యూస్ వేస్ట్ అండ్ స్టాగ్నేషన్ ఇన్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్, అట్రాక్ట్ మోర్ స్టూడెంట్స్ పర్టిక్యులర్లీ గర్ల్స్ ఇంటూ ప్రైమరీ ఎడ్యుకేషన్ టు అచీవ్ యూనివర్సల్ ఎడ్యుకేషన్. అంటే ప్రధానంగా ప్రాథమిక విద్యలో క్వాలిటీని, నాణ్యతను పెంచడానికి, డ్రాప్ అవుట్లను తగ్గించడానికి ఈ విద్యా విధానంలో సంస్కరణలు చేపట్టడం ద్వారా ఎక్కువ మంది స్టూడెంట్స్ స్కూళ్లలో జాయిన్ అయ్యేలా చేయడానికి. 1986 సెకండ్ ఎడ్యుకేషనల్ పాలసీ కన్నా కూడా ఇంపార్టెంట్ పాయింట్ 1988 డైట్ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. మీరు జాబ్లోకి చేరగానే మొట్టమొదటిగా ట్రైనింగ్ పొందేది ఇక్కడే. మీకు డైట్ నుంచి ప్రశ్న ఈ విధంగా రావచ్చు, డైట్స్ అనేవి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడ్డాయి అనేది ఒకటి, లేదా డైట్ అంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లో ప్రీ సర్వీస్ ట్రైనింగ్ ఇస్తారా లేక ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇస్తారా అంటే 2 ఇస్తారు. మీకు జాబ్ రాగానే మొట్టమొదటిగా ప్రీ సర్వీస్ ట్రైనింగ్ అంటే మీరు టీచర్ ప్రొఫెషన్ లో జాయిన్ అవ్వక ముందు ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ డైటే. అదే విధంగా మీరు టీచర్ ప్రొఫెషన్ లో జాయిన్ అయిన తర్వాత జాబ్ చేస్తూ కూడా మీ స్కిల్స్ మెరుగుపరచడానికి ఇంకా అనేక రకాల అంశాలకు సంబంధించి మీకు మధ్యలో మీరు జాబ్ చేస్తున్న మధ్యలో ట్రైనింగ్ ఇచ్చేది కూడా ఇక్కడే డైట్స్ లోనే. ఒక రకంగా చెప్పాలంటే ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అంటే కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. అంటే మీ వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడం. నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అంశం 1990లో ఏర్పాటు చేసిన రామ్మూర్తి రివ్యూ కమిటీ. రామ్మూర్తి రివ్యూ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని అడగొచ్చు, లేదా రామ్మూర్తి రివ్యూ కమిటీ దేని మీద లేదా ఎందుకోసం ఏర్పాటు చేశారని అడగొచ్చు. రామ్మూర్తి రివ్యూ కమిటీ అనేది నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2 ఉంది కదా, జాతీయ విద్యా విధానం 2 1986లో రూపొందించారు కదా, ప్రవేశపెట్టారు కదా 1986 నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2. దాని పనితీరు ఎలా ఉంది, సక్రమంగా ఉందా లేదా ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలా అనే ఉద్దేశం దానిని సమీక్షించమని రామ్మూర్తి రివ్యూ కమిటీని ఏర్పాటు చేశారు. మరి ఆ మరుసటి సంవత్సరమే 1991లో జనార్దన్ రెడ్డి కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు? రామ్మూర్తి రివ్యూ కమిటీ ఇచ్చిన సూచనలు ఏవైతే ఉన్నాయో, సూచనలు సలహాలు, వాటిని మళ్ళీ ఇంకొకసారి రివ్యూ చేయమని జనార్దన్ రెడ్డి కమిటీని ఏర్పాటు చేశారు. తర్వాత 1992లో రివైజ్డ్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 1992 ఏర్పాటు చేశారు, రూపొందించారు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్ని ఎడ్యుకేషనల్ పాలసీని ప్రవేశపెట్టారు అంటే 3. నెంబర్ 1 1968 ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టబడింది. నెంబర్ 2 ఆవిడ కొడుకు రాజీవ్ గాంధీ హయాంలో 1986లో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2 ప్రవేశపెట్టబడింది. మళ్ళీ థర్డ్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020లోనే రూపొందించారు. అయితే మరి ఈ రివైజ్డ్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ సంగతి ఏంటి అంటే 1986 పాలసీ సెకండ్ ఎడ్యుకేషనల్ పాలసీని రివైజ్ చేశారే తప్ప ఇది కొత్త ఎడ్యుకేషనల్ పాలసీ కాదు.
ఆ నెక్స్ట్ ఇయరే 1993లో ఏర్పాటు చేసిన యశ్పాల్ కమిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్‌గా దీని క్యాప్షన్, దీని పర్పస్ ఇంపార్టెంట్. అసలు యశ్పాల్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే పదం వస్తే గనక బ్లైండ్‌గా యశ్పాల్ కమిటీని గుర్తించండి. అంటే పిల్లలకి విద్య అనేది బరువు, భారం కాకుండా వాళ్ళు చాలా ఆహ్లాదకరమైన రీతిలో ఏ విధంగా విద్య నేర్చుకోవాలి అనే అంశం మీద అధ్యయనం చేయమని యశ్పాల్ కమిటీని ఏర్పాటు చేశారు. యశ్పాల్ కమిటీ ప్రధానమైన రికమెండేషన్ ఏంటంటే, పిల్లల స్కూల్ బ్యాగ్ యొక్క బరువు తగ్గించాలి. వాళ్ళు మోయలేనంత బుక్స్ ఉండేలాగా సిలబస్‌ని ఉంచకూడదు. అంటే ఆఫ్‌కోర్స్ సిలబస్‌ని తగ్గించేయమని కాదు. పిల్లలకి సరిపడా మాత్రమే ఉండాలి. అంటే వాళ్ళకి హోమ్ వర్క్స్ అని రకరకాలని ఇచ్చి వాళ్ళకి బ్యాగ్ బరువు పెంచేయకూడదు. మెయిన్‌గా స్కూల్ బ్యాగ్ బరువు వీళ్ళకి పెంచేయకూడదు. టీచర్ స్టూడెంట్ రేషియో అనేది ప్రతి క్లాస్‌కి 1:30 ఉండాలి అని చెప్పారాయన. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ అంశం 1994 డిపెప్, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. డైట్ వేరు, అది జిల్లా స్థాయే. డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇది జిల్లా స్థాయే. కానీ డైట్ అనేది కంప్లీట్‌గా టీచర్ ట్రైనింగ్ కోసం మాత్రమే. ప్రీ సర్వీస్, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ కోసం. కానీ డిపెప్ అనేది అంటే డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ని యూనివర్సలైజేషన్ చేయాలి అనే ఆశయంతో జిల్లా వారీగా ఏర్పాటు చేసిన వ్యవస్థ. అంటే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసినప్పుడే ప్రజలందరికీ రీచ్ అవుతుందన్న ఉద్దేశంతో దీన్ని డిస్ట్రిక్ట్ బేస్‌లో ఏర్పాటు చేశారు. అంటే దేశంలో ప్రతి జిల్లాలోని ఖచ్చితంగా ఉండాలని కాదు. ప్రతి రాష్ట్రం 5 జిల్లాలను ఎంచుకోవాలి. 5 జిల్లాలు ఎంచుకోవడానికి క్రైటీరియా ఏంటి? ఏ జిల్లాలైతే బాగా వెనుకబడి ఉన్నాయో, మరి ఆ వెనుకబాటుతనం అనేది ఏ క్రైటీరియా ప్రకారం తీసుకుంటారు? వుమెన్ లిటరసీ ఎక్కడైతే బాగా తక్కువ స్థాయిలో ఉందో, ఆ జిల్లాలని ప్రతి రాష్ట్రం అలాంటి జిల్లాలని 5 జిల్లాలను ఎంచుకుని, ఈ డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. 1995 వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మిడ్ డే మీల్ స్కీమ్. ఇది 1995 ఆగస్టు 15న ప్రారంభించారు. దీనిని మనం నెక్స్ట్ క్లాస్‌లో కంటిన్యూ చేద్దాం స్టూడెంట్స్. క్లాస్ మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయడం, అదే విధంగా మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వబడింది. మీరు ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయితే, ఇప్పుడు మీకు చెప్తున్న క్లాసులకు సంబంధించి పీడీఎఫ్ మీరు ప్రింటౌట్ తీసేలాగా ప్రొవైడ్ చేయబడుతుంది. అదే విధంగా ఎగ్జామ్స్ దగ్గరలో ఇంపార్టెంట్ క్వెషన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మీకు ఆ గ్రూప్‌లో యాడ్ చేయబడతాయి. ఓకే ఆస్పిరెంట్స్, ఆల్ ద బెస్ట్.